ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకెన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టి ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఇప్పుడు హ్యావ్ గురించి తెలుసుకుందాం. మీరు హ్యావ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. హ్యావ్ అనేది ఇక్కడ చూపించబడుతున్న 4 కాంబినేషన్లలో మాత్రమే వాడుకలో ఉంది. మీరు ఏ వాక్యాన్ని తీసుకున్నా కూడా అది ఈ 4ంటిలో ఏదో ఒక కాంబినేషన్ అయి ఉంటుంది. హ్యావ్ కలిగి ఉన్నటువంటి ఏ వాక్యాన్ని మీరు తీసుకున్నా కూడా ఈ 4ంటిలో ఏదో ఒక కాంబినేషన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వన్ హ్యావ్ బీన్ ప్లస్ పీపీ పాస్ట్ పార్టిసిపల్. సెకండ్ వన్ have been plus ing form. Third one have been plus without form, no main verb. Fourth one have plus pp past participle. సో ఈ 4 కాంబినేషన్లను మీరు పూర్తిగా తెలుసుకుంటే మీకు హ్యావ్ గురించి పూర్తిగా తెలిసిపోయినట్లే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఫస్ట్ కాంబినేషన్ have been plus past participle. Positive examples: I have been welcomed by them. నేను వారి చేత స్వాగతింపబడుచు ఉన్నాను. We have been taught by the society. మేము సమాజం చేత బోధింపబడుచు ఉన్నాం. You have been deceived by David. నీవు డేవిడ్ చేత మోసగింపబడుచు ఉన్నావు. They have been humiliated by her. వారు ఆమె చేత అవమానించబడుతున్నారు. హ్యూమిలియేటెడ్ అంటే అవమానించబడడం. The thieves have been arrested. దొంగలు అరెస్ట్ అవ్వబడుచున్నారు. సో సెకండ్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే నెగటివ్స్: I have not been welcomed by them. నేను వారి చేత స్వాగతింపబడట్లేను. We have not been taught by the society. మేము సమాజం చేత బోధించబడట్లేదు. You have not been deceived by David. నీవు డేవిడ్ చేత మోసగింపబడట్లేవు. They have not been humiliated by her. వారు ఆమె చేత అవమానించబడట్లేరు. The thieves have not been arrested. దొంగలు అరెస్ట్ అవ్వబడట్లేరు. సో ఇలా నెగటివ్స్ ఉంటాయి. క్వశ్చన్స్ చూసినట్లయితే హ్యావ్ ఐ బీన్ వెల్కమ్డ్ బై దెమ్. నేను వారి చేత స్వాగతింపబడుచు ఉన్నానా? హ్యావ్ ఐ బీన్ టాట్ బై ద సొసైటీ. మేము సమాజం చేత బోధింపబడుచున్నామా? హ్యావ్ యూ బీన్ డిసీవ్డ్ బై డేవిడ్. నీవు డేవిడ్ చేత మోసగింపబడుచున్నావా? హ్యావ్ దే బీన్ హ్యూమిలియేటెడ్ బై హర్. వారు ఆమె చేత అవమానించబడుచున్నారా? ఇక్కడ హ్యూమిలియేటెడ్కి బదులుగా ఇన్సల్టెడ్ అని కూడా వాడుకోవచ్చు మనం. హ్యావ్ ద థీవ్స్ బీన్ అరెస్టెడ్. దొంగలు అరెస్ట్ అవ్వబడుచున్నారా? సో ఇలా మనం క్వశ్చన్స్లో హ్యావ్ బీన్ ప్లస్ పీపీని యూజ్ చేస్తాం. నెగటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే haven't I been welcomed by them. నేను వారి చేత స్వాగతించబడట్లేనా? haven't we been taught by the society. మేము సమాజం చేత బోధించబడట్లేమా? haven't you been deceived by David. నీవు డేవిడ్ చేత మోసగింపబడట్లేదా? haven't they been humiliated by her. వారు ఆమె చేత అవమానించబడట్లేరా?
హ్యావెంట్ ద థీవ్స్ బీన్ అరెస్టెడ్, దొంగలు అరెస్ట్ అవ్వబడట్లేరా? సో ఇలా మనం హ్యావ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్కి ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవచ్చు. సో సెకండ్ కాంబినేషన్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ పాజిటివ్స్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ 2000 అనేది ఏంటండి? ఇయర్. We have been learning English for 2 months. మేము 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాము. You have been watching the TV since morning. నీవు ఉదయం నుండి టీవీ చూస్తూ ఉన్నావు. They have been writing the exams for 2 years. వారు 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉన్నారు. My friends have been waiting since 2 PM. నా స్నేహితులు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు. సో నెగటివ్స్ చూసినట్లయితే I have not been working here since 2000. నేను ఇక్కడ 2000 నుండి పని చేయట్లేదు. We have not been learning English for 2 months. మేము 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. You have not been watching TV since morning. నీవు ఉదయం నుండి టీవీ చూడట్లేదు, లేదా నీవు ఉదయం నుండి టీవీ చూస్తూ ఉండడం లేదు, అలా కూడా చెప్పుకోవచ్చు. They have not been writing the exams for 2 years. వాళ్ళు 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేదు. మై ఫ్రెండ్స్ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 PM. నా స్నేహితులు 2 గంటల నుండి ఎదురు చూడట్లేదు. సో ఇలా నెగిటివ్స్ అనేవి చెప్పుకోవచ్చు. క్వశ్చన్స్ చూసినట్లయితే హ్యావ్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తున్నానా? Have we been learning English for 2 months? మేము 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నామా? Have you been watching the TV since morning? నీవు ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉన్నావా? Have they been writing the exams for 2 years? వారు 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉన్నారా? Have my friends been waiting since 2 PM? నా స్నేహితులు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నారా? సో ఇలా మనం క్వశ్చన్స్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే haven't I been working here since 2000? నేను ఇక్కడ 2000 నుండి పని చేయట్లేనా? Haven't we been learning English for 2 months? మేము 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోనట్లేదా? Haven't you been watching the TV since morning? నీవు ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండట్లేదా? లేదా నీవు ఉదయం నుండి టీవీ చూడట్లేవా? Haven't they been writing the exams for 2 years? వారు 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేరా? Haven't my friends been waiting since 2 PM? నా స్నేహితులు 2 గంటల నుండి ఎదురు చూడట్లేరా? సో ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్స్ని కూడా చూడవచ్చు. ఇప్పుడు థర్డ్ కాంబినేషన్ అయినటువంటి హ్యావ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్ని చూద్దాం. ఐ హ్యావ్ బీన్ టు ముంబై. నేను ముంబైకి వెళ్ళి వచ్చాను.
వి హ్యావ్ బీన్ టు హైదరాబాద్, మేము హైదరాబాద్కు వెళ్ళి వచ్చాము. దే హ్యావ్ బీన్ టు కాలేజ్ లేదా దే హ్యావ్ బీన్ టు ద కాలేజ్, వారు కాలేజీకి వెళ్ళి వచ్చారు. ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ టు ద ల్యాబ్, విద్యార్థులు ల్యాబ్కు వెళ్ళి వచ్చారు. ద వర్కర్స్ హ్యావ్ బీన్ టు ద ఫ్యాక్టరీ, పని వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చారు. ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్స్ చూసినట్లయితే ఐ హ్యావ్ నాట్ బీన్ టు ముంబై, నేను ముంబైకి వెళ్ళలేదు. వీ హ్యావ్ నాట్ బీన్ టు హైదరాబాద్, మేము హైదరాబాద్కు వెళ్ళలేదు. దే హ్యావ్ నాట్ బీన్ టు ద కాలేజ్, వారు కాలేజీకి వెళ్ళలేదు. ద స్టూడెంట్స్ నాట్ హ్యావ్ బీన్ టు ద ల్యాబ్, ద స్టూడెంట్స్ నాట్ హ్యావ్ బీన్ టు ద ల్యాబ్, విద్యార్థులు ల్యాబ్కు వెళ్ళలేదు. ద వర్కర్స్ హ్యావ్ నాట్ బీన్ టు ద ఫ్యాక్టరీ, పని వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. సో ఇలా నెగటివ్స్ని తీసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్స్ని చూసినట్లయితే హ్యావ్ ఐ బీన్ టు ద ముంబై, హ్యావ్ ఐ బీన్ టు ముంబై, నేను ముంబైకి వెళ్ళానా. హ్యావ్ వి బీన్ టు హైదరాబాద్, మేము హైదరాబాద్కు వెళ్ళామా. హ్యావ్ దే బీన్ టు ద కాలేజ్, వారు కాలేజ్కి వెళ్ళారా. హ్యావ్ ద స్టూడెంట్స్ బీన్ టు ద ల్యాబ్, విద్యార్థులు ల్యాబ్కు వెళ్ళారా. హ్యావ్ ద వర్కర్స్ బీన్ టు ద ఫ్యాక్టరీ, పని వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళారా. సో ఎలా ఉంటాయి. నెగటివ్ క్వశ్చన్స్ని చూసినట్లయితే హ్యావెంట్ ఐ బీన్ టు ముంబై, నేను ముంబైకి వెళ్ళలేదా. హ్యావెంట్ వి బీన్ టు హైదరాబాద్, మేము హైదరాబాద్కు వెళ్ళలేదా. హ్యావెంట్ ఐ బీన్ టు ద కాలేజ్, వారు కాలేజ్కి వెళ్ళలేదా. హ్యావెంట్ ద స్టూడెంట్స్ బీన్ టు ద ల్యాబ్, విద్యార్థులు ల్యాబ్కు వెళ్ళలేదా. హ్యావెంట్ ద వర్కర్స్ బీన్ టు ద ఫ్యాక్టరీ, పని వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళలేదా. సో ఇలా హ్యావ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్ని ఉపయోగించవచ్చు. ఫోర్త్ కాంబినేషన్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఐ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్, నేను తాజ్ మహల్ చూశాను. వీ హ్యావ్ ఇన్వైటెడ్ హిమ్, మేము అతన్ని ఆహ్వానించాం. యు హ్యావ్ హర్ట్ మై ఫీలింగ్స్, నీవు నా భావాలను నొప్పి కలిగించావు. దే హ్యావ్ చీటెడ్ అస్, వారు మమ్మల్ని మోసం చేశారు. దే హ్యావ్ రీచ్డ్ ద స్టేషన్, వారు స్టేషన్కు చేరుకున్నారు. నెగటివ్స్ చూసినట్లయితే ఐ హ్యావ్ నాట్ సీన్ ద తాజ్ మహల్, నేను తాజ్ మహల్ చూడలేదు. వీ హ్యావ్ నాట్ ఇన్వైటెడ్ హిమ్, మేము అతన్ని ఆహ్వానించలేదు. యు హ్యావ్ నాట్ హర్ట్ మై ఫీలింగ్స్, నీవు నా భావాలను నొప్పి కలిగించలేదు. దే హ్యావ్ నాట్ చీటెడ్ అస్, వారు మమ్మల్ని మోసం చేయలేదు. దే హ్యావ్ నాట్ రీచ్డ్ ద స్టేషన్, వారు స్టేషన్కు చేరలేదు. సో ఇలా ఉంటాయి. క్వశ్చన్స్ చూసినట్లయితే హ్యావ్ ఐ సీన్ ద తాజ్ మహల్, నేను తాజ్ మహల్ చూసానా. హ్యావ్ వి ఇన్వైటెడ్ హిమ్, మేము అతడిని ఆహ్వానించామా. హ్యావ్ యూ హర్ట్ మై ఫీలింగ్స్, నీవు నా భావాలను నొప్పి కలిగించావా. హ్యావ్ దే చీటెడ్ అస్, వారు మమ్మల్ని మోసం చేశారా. హ్యావ్ దే రీచ్డ్ ద స్టేషన్, వారు స్టేషన్కు చేరారా.
సో ఇలా క్వశ్చన్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే, హ్యావెంట్ ఐ సీ ద తాజ్మహల్, నేను తాజ్మహల్ చూడలేదా? హ్యావెంట్ వి ఇన్వైటెడ్ హిమ్, మేము అతన్ని ఆహ్వానించలేదా? హ్యావెంట్ యూ హర్ట్ మై ఫీలింగ్స్, నీవు నా భావాలను నొప్పి కలిగించలేదా? హ్యావెంట్ దే చీటెడ్ అస్, వారు మమ్మల్ని మోసం చేయలేదా? హ్యావెంట్ దే రీచ్డ్ ద స్టేషన్, వారు స్టేషన్కు చేరలేదా? సో ఇలా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు హ్యావ్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. హ్యావ్తో కలిపి వాడేటువంటి కాంబినేషన్లు 4 మాత్రమే వాడుకలో ఉన్నవి. అవి హ్యావ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్, హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్, హ్యావ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్, హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. సో ఈ 4 కాంబినేషన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మీరు ఈ వీడియోని చక్కగా జాగ్రత్తగా చూసి నేర్చుకొని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఒక అత్యుత్తమమైన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ డివిడీలను మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే సంప్రదించండి. కేవీ స్పోకెన్ ఇంగ్లీష్, మొబైల్ నంబర్ 9346780130. మా వెబ్సైట్ www.kvspokenenglish.com.